రాత్రిపూట వాహన లైట్లు ఆన్ చేయకుండా వాహనం నడిపేవారు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 70ని ఉల్లంఘిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులను హెచ్చరించింది. రాత్రిపూట ఏ ప్రయాణం ప్రారంభించే ముందైనా వాహన లైట్లు పనిచేస్తున్నాయని వాహనదారులు తప్పక నిర్ధారించుకోవాలని మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉన్న సమయంలో లేదా పగటి వేళల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాహన లైట్లను ఉపయోగించకుండా రహదారిపై వాహనం నడపడానికి అనుమతి లేదని ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 70 పేర్కొంటుందని గుర్తు చేశారు. వాహనదారులు డీప్ బీమ్ హెడ్లైట్లు, వెనుక వైపు ఉండే 2 లైట్లు మరియు వెనుక నెంబర్ ప్లేట్ లైట్ను తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే వాహనాన్ని పార్క్ చేసినప్పుడు ఫుల్ బీమ్ హెడ్లైట్ను ఆన్ చేయకూడదు. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్ళు మిరిమిట్లు గొలపకుండా నివారించడానికి తగినంత దూరంలో మరొక వాహనం ఎదురైనప్పుడు ఫుల్ బీమ్ హెడ్లైట్ను డీప్ బీమ్ హెడ్లైట్కు లేదా సైడ్ లైట్లకు మార్చాలి. అలాగే వాహనం ముందు భాగంలో ఎటువంటి ఎరుపు రంగు లైట్లు కనిపించకూడదని చట్టం పేర్కొంటోంది. సాధారణ సందర్భాల్లో కేవలం తెలుపు రంగు లైట్లు, పొగమంచు ఉన్న సందర్భాల్లో పసుపు రంగు లైట్లు మాత్రమే ఉపయోగించాలి. మోటార్ సైకిళ్లు మరియు సైకిళ్ల విషయానికి వస్తే వాహనదారులు మోటార్ సైకిళ్ల ముందు భాగంలో హెడ్ లైట్లు, వెనుక భాగంలో లైట్లు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఆర్టికల్ 70ని ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 95లో నిర్దేశించిన విధంగా శిక్షలు వర్తిస్తాయి. ఉల్లంఘించిన వారికి కనీసం 1 వారం నుంచి గరిష్టంగా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, కనీసం QR 3000 నుండి గరిష్టంగా QR 10,000 వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపు 47,000 దరఖాస్తులు రాగా వాటి అంచనా విలువ 10.8 బిలియన్ బహ్రెయిన్ దినార్లుగా ఉందని గృహ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025లోనే సుమారు 17,190 కొత్త దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇది డిమాండ్లో స్థిరమైన పెరుగుదలను సూచిస్తోంది. ఎంపీ జలాల్ మసూద్ పార్లమెంటరీ ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ డేటాను విడుదల చేశారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి మరియు వెయిటింగ్ సమయాలను తగ్గించడానికి ప్రభుత్వం ఖర్చును పెంచింది. 2023 మరియు 2025 మధ్య ఏటా 900 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల వరకు కేటాయించింది. ఇటీవలి సంవత్సరాల్లో 23 గృహ నిర్మాణ ప్రాజెక్టులను ప్రారంభించి పౌరులకు వేలాది గృహాలను అందించినట్లు అధికారులు తెలిపారు. ఈస్ట్ సిత్రా మరియు సల్మాన్ సిటీ వంటి ప్రాంతాల్లో ప్రధాన అభివృద్ధి పనులు పురోగమిస్తుండగా ప్రైవేట్ రంగ సహకారంతో సరసమైన గృహ నిర్మాణాన్ని విస్తరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోమ్ లోన్ ఆలస్యం తగ్గించడానికి ఆటో పునరుద్ధరణ పథకం, గృహ దరఖాస్తుదారులపై ఒత్తిడిని తగ్గించడానికి ఒక కొత్త నియంత్రణ చర్య సిద్ధంగా ఉంది. దీని ప్రకారం గడువు ముగిసిన గృహ రుణ అర్హత ధ్రువపత్రాలు 3 నెలల పాటు ఆటోమేటిక్గా పొడిగించబడతాయి. ఈ చర్య ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన అన్ని ధృవపత్రాలకు వర్తిస్తుంది. దీనికోసం లబ్ధిదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదా సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుల ప్రాసెసింగ్కి అంతరాయం కలగకుండా చూడడం, వారి ధృవపత్రాల గడువు ముగిసిన తర్వాత కూడా పౌరుల గృహ రుణ సేవలను నిరంతరం పొందేలా చూడడమే ఈ చర్య లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా యుఏఈ లాటరీ లక్కీ డే డ్రాలో మొత్తం 4,034 మంది ప్లేయర్లు బహుమతులు గెలుచుకున్నారు. వీరిలో 3 లక్కీ ఛాన్స్ విజేతలు ఒక్కొక్కరు dirham 50,000 చొప్పున గెలుచుకున్నారు. గెలుపొందిన నంబర్లు డేస్ 1, 3, 11, 15, 17 మరియు 20. లక్కీ మంత్ 12 dirhamలు, 30 మిలియన్ల జాక్పాట్ లేదా dirham 5 మిలియన్ల రెండవ బహుమతికి విజేతను ప్రకటించలేదు. అత్యున్నత స్థాయి బహుమతులు ఏవి దక్కించుకోకున్నప్పటికీ ఇతర విభాగాల్లో పలువురు ఆటగాళ్లు గెలుపొందారు. 4వ బహుమతి విభాగంలో 37 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరు dirham 1000 చొప్పున గెలుచుకున్నారు. 5వ బహుమతి శ్రేణుల్లో 3,994 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరు dirham 100 గెలుచుకున్నారు. లక్కీ ఛాన్స్ విజేతలు లక్కీ ఛాన్స్ ఫీచర్ కింద 3 ఆటగాళ్లు ఒక్కొక్కరు dirham 50,000 కూడా గెలుచుకున్నారు. విజేత ఐడీలు DI8579-206, AD0203-422, CT7029-152. లక్కీ డే డ్రాలు ఇప్పుడు ప్రతి బుధవారం మరియు శనివారం జరుగుతాయి. ఈ నెల ప్రారంభంలో యుఏఈ లాటరీ తన లక్కీ డే గేమ్ను సంబంధించి ఒక ప్రధాన అప్డేట్ను ప్రకటించింది. డ్రాలు ఇప్పుడు వారానికి 2 సార్లు ప్రతి బుధవారం, శనివారం జరుగుతాయని తెలిపింది. మార్చిన షెడ్యూల్ ప్రకారం ఆటగాళ్ళకి ఇప్పుడు ప్రతి వారం టాప్ బహుమతులు గెలుచుకోవడానికి 2 అవకాశాలు లభిస్తాయి. dirham 30 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్, dirham 5 మిలియన్ల రెండవ బహుమతి. లాటరీ తన లక్కీ ఛాన్స్ ఫీచర్లో కూడా ఒక మార్పును ప్రకటించింది. ప్రతి డ్రాలో 3 ఆటగాళ్లు ఒక్కొక్కరు dirham 50,000 గెలుచుకుంటారు. ఇది ప్రధాన డ్రాతో పాటు గెలుపొందడానికి అదనపు అవకాశాలను అందిస్తుంది. ప్రతి టికెట్తో పాటు ఆటోమేటిక్గా ఒక లక్కీ ఛాన్స్ ఐడి వస్తుంది. దీన్ని ఈ డ్రాలో నమోదు చేస్తారు. ఆరోగ్య మరియు భద్రతా నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు హవల్లీ గవర్నరేట్లోని ఒక ఆహార సంస్థను మూసివేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆదేశించింది. ప్రజారోగ్య ప్రమాణాలను పాటించకపోవడం, ఆమోదించబడిన ఆరోగ్య అవసరాలను ఉల్లంఘించడం, సంస్థ లైసెన్సులో పేర్కొన్న పరిమితులకు మించి స్థలాన్ని అనధికారికంగా ఉపయోగించడం వంటివి ఈ ఉల్లంఘనలో ఉన్నాయని అథారిటీ పేర్కొంది. చెల్లుబాటు అయ్యే ఆరోగ్య ధృవీకరణ పత్రం లేకుండా ఒక కార్మికుడు ఆహారాన్ని తయారు చేస్తున్నాడని, అలాగే అవసరమైన ధృవీకరణ పత్రాన్ని పొందకుండా మరో కార్మికుడు నియమించుకోవడం వంటి వాటిని కూడా ఉల్లంఘనలో ఉన్నాయని ఇన్స్పెక్టర్లు వెల్లడించారు. ఆరోగ్య నిబంధనలు పాటిస్తున్నారని నిర్ధారించుకోవడానికి నిరంతరం ముమ్మర తనిఖీలను కొనసాగిస్తామని అథారిటీ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడడానికి ఉల్లంఘనదారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బలమైన సముద్ర అలల నుండి తన చెల్లెల్ని ఇద్దరు కజిన్లను కాపాడే ప్రయత్నంలో రాస్ అల్ ఖైమాలో 13 ఏళ్ల యుఏఈ బాలుడు నీట మునిగి చనిపోయాడు. ఏప్రిల్ 14 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అతని తండ్రి తెలిపారు. మృతుడిని మహమ్మద్ అహ్మద్ బిన్ అమీర్ అల్ షెహీగా గుర్తించారు. పలువురు చిన్నపిల్లలతో సహా తన కుటుంబంతో కలిసి బీచ్కి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. తండ్రి చెప్పిన ప్రకారం పిల్లలు తీరం దగ్గర ఆడుకుంటుండగా అకస్మాత్తుగా వచ్చిన అలలు మరియు బలమైన ప్రవాహాలు వారిని కొందరిని మరింత సముద్రంలోకి లాగేశాయి. పిల్లల్లో అందరికంటే పెద్దబడిన మహమ్మద్ పరిస్థితి విషమిస్తున్నట్లు గమనించి అంతకుముందే నీటి నుండి దూరంగా వచ్చేశాడు. అయితే తన 7 ఏళ్ల చెల్లెలు మరియు 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కజిన్లు ప్రవాహంలో మరింత లోపలికి వెళ్లారు. వారిని కాపాడడానికి అతను తిరిగి నీటిలోకి వెళ్ళాడు. మహమ్మద్ తన చెల్లెల్ని కజిన్లు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి మునిగిపోకుండా కాపాడగలిగాడని అతని తండ్రి చెప్పారు. అయితే ఈ రక్షణ ప్రయత్నంలో మహమ్మద్ బాగా అలసిపోయాడు. అతను ఒడ్డుకు తిరిగి వచ్చేలోపే అధిక మొత్తంలో సముద్రపు నీటిని మింగి స్పృహ కోల్పోయాడని బంధువులు తెలిపారు. రెస్క్యూ బృందాలు అతను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడని తండ్రి చెప్పారు. మహమ్మద్ సోదరి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన బీచ్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ వినోద సాంస్కృతిక గమ్యం గ్లోబల్ విలేజ్ ఈ నెల ఏప్రిల్ 20 నుంచి మళ్లీ సందర్శకులకు తెరుచుకోనుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు గ్లోబల్ విలేజ్ సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. కుటుంబాలతో కలిసి వినోదం, షాపింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించేందుకు ఇది ఒక అద్భుత అవకాశంగా నిలవనుంది.